వీక్షకులందరికీ నమస్కారం. గల్ఫ్ దేశాల్లో యుద్ధం మరింత ముదిరి పాకాన పడింది. ఇక భూతల యుద్ధం కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అమెరికా ఏ దేశం మీద యుద్ధం చేసినా కూడా దాదాపు ఒక 2-3 నెలల పాటు ఆ దేశంలో ఉన్న వ్యవస్థలన్నిటినీ నాశనం చేసి ఆ తర్వాత మరికొన్ని దేశాలతో అమెరికా సైనికులు కూడా కలిసి అక్కడ రంగ ప్రవేశం చేస్తూ ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్లో చేసింది కూడా అదే. అయితే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా చివరికి 10 సంవత్సరాల తర్వాత కూడా అక్కడ అధీనంలోకి తీసుకోలేక తాలిబాన్లకి పరిపాలన అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఇరాన్లో కూడా భూతల యుద్ధానికి అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఇరాన్ వద్ద యురేనియం నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దాదాపు 60 అణుబాంబులు తయారు చేయడానికి అవసరమైన యురేనియం నిల్వలు ఇరాన్ దగ్గర ఉన్నాయి అనేది నిఘా వర్గాల ద్వారా ఇజ్రాయెల్, అమెరికా సంపాదించిన సమాచారం. చైనా నుంచి, రష్యా నుంచి, ఉత్తర కొరియా నుంచి పెద్ద ఎత్తున ఇరాన్ యురేనియం సంపాదించింది. కొండ గుహల్లో 3 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వి అక్కడ యురేనియం అణుబాంబులు తయారు చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టింది అనేది అమెరికా, ఇజ్రాయెల్ వద్ద ఉన్న సమాచారం. B-2 బాంబర్లతో ధ్వంసం చేసినా కూడా ఆ సొరంగ మార్గాలను ధ్వంసం చేయడం సాధ్యం కాదు. ఆ సొరంగంలో ప్రవేశించే మార్గం దగ్గర ఏదైనా డిస్టర్బ్ చేయగలరు కానీ ఆ సొరంగం లోపలికి వెళ్ళి ఆ యురేనియం నిల్వల్ని ధ్వంసం చేసే పరిస్థితి లేదు. అందువల్ల రాబోయే కొద్ది రోజుల్లోనే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ గడ్డ మీద అడుగు పెట్టే అవకాశం ఉంది. ఆ అవకాశం కోసమే ఇరాన్ సైన్యం కూడా ఎదురు చూస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో గల్ఫ్ యుద్ధం కేవలం ఆ 3 దేశాల మధ్య కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయబోతా ఉంది. ఎందుకంటే 70% ముడి చమురు జపాన్ లాంటి దేశాలు హార్ముజ్ జలసంధి ద్వారా తీసుకొస్తా ఉన్నాయి. అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ దొరక్క పెట్రోల్ బంకుల వద్ద కొట్టుకొని కాల్పులు జరుపుకునే పరిస్థితులు ఇప్పటికే పాకిస్తాన్లో వచ్చాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని దేశాల్లో కూడా సంక్షోభం మరింత ముదిరి అమెరికా మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రంప్ పరిపాలన మీద అమెరికాలో జనంలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. పిచ్చి తుగ్లక్ కన్నా కూడా దారుణంగా చేస్తా ఉన్నాడు అనే అసంతృప్తి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఇరాన్ ఆర్థిక యుద్ధానికి తెరలేపింది. అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని కనుక ఎక్కువ రోజులు కొనసాగిస్తే ప్రపంచంలో అనేక దేశాల్లో ఆర్థిక సంక్షోభం తప్పకపోవచ్చు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి.